ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 7 వర్సెస్ 1 through 8 నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జబులూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, అతి శ్రేష్ఠుడు అయిన మా దేవా, మరొకసారి మేము ప్రభుదినమందు మీ పరిశుద్ధ సంఘముగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. అంత మాత్రమే కాకుండా మీ సంఘముగా మీ సన్నిధానంలో మేము చేరి నిన్ను ఆరాధించి నిన్ను హెచ్చించి గణపరచడానికి, ప్రభు బలలో చేయి వేయడానికి, నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిలోనికి రావడానికి మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి మీకే వందనాలు. ఈరోజు ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి, లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే కృతజ్ఞతలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొంది మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. అండ్ దేవుని వాక్యమును భయముతో, భక్తితో, ఆసక్తితో మీ హృదయము, మీ కన్నులు, మీ బైబిల్ తెరిచి వినండి. అండ్ దేవుని వాక్యము చాలా చాలా శ్రేయస్కరమైనటువంటిది. అండ్ దేవుని వాక్యమే మనకు నిజమైనటువంటి జీవాన్ని అండ్ బలాన్ని ఇవ్వగలదు. కనుక అన్నింటినీ మనం నిర్లక్ష్యం చేయొచ్చేమో, కానీ దేవుని వాక్యమును ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నిర్లక్ష్యము చేయరాదు. ప్రకటన గ్రంథం సిరీస్లో మనమున్నాం. రెవల్యూషన్ సిరీస్ ఈరోజు 16వ భాగము, పార్ట్ 16. అండ్ ఈరోజు అంశం ఏంటంటే ద సీల్డ్ ఆఫ్ గాడ్. ద సీల్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత ముద్రింపబడిన వారు. దేవుని చేత ముద్రింపబడిన వారు. ఈ 7వ అధ్యాయంలో మొదటి 8 వచనాలను ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. అండ్ ఈ యొక్క 8 వచనాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి వచనాలు. నేను గత లెసన్లో చెప్పినట్టు యోహాను భక్తుడు కొన్ని విషయాలను గురించి చెప్పిన తర్వాత దాన్ని ఇంపకుండా మధ్యలో మరొక విషయాన్ని, అంటే ముందు దానికి వెనక దానికి సంబంధం లేకుండా ఉండేటువంటి విషయాలను కొన్నిసార్లు చెప్తాడు. అంత మాత్రమే కాకుండా మరొక పని కూడా ఆయన చేస్తాడు. అంటే భవిష్యత్తులో జరిగే దాని గురించి చెప్పిన తర్వాత దీనికన్నా ముందు జరగబోయేటువంటి మరొక విషయాన్ని ఆ తరువాత చెప్తాడు. ఈ 7వ అధ్యాయంలో అలాంటిదే మనము చూస్తాము. 6వ ముద్ర 6వ అధ్యాయంలో విప్పబడింది. 7వ ముద్ర 8వ అధ్యాయంలో విప్పబడుతుంది. సో ఈ 6, 7 ముద్రల మధ్యలో 7వ అధ్యాయాన్ని ఆయన పెట్టాడు. దీన్నే ఇంటర్ల్యూడ్ అంటారు. మధ్యలో మరొక దాన్ని తీసుకుని వచ్చి పెట్టడం, లేకపోతే పెరెంథసిస్ అంటారు. ఆ రెండింటికి సంబంధం లేనటువంటి మరో రకంగా ముడిపెట్టబడినటువంటి విషయాన్ని చెప్పడం. సో 6వ అధ్యాయంలో మనం గమనించింది ఏంటంటే రాబోయేటువంటి మహాశ్రమల కాలం, ప్రపంచం మీద దేవుడి యొక్క తీర్పు, దేవుడి యొక్క ఉగ్రత ఏ రకంగా దిగిరాబోతోందో దాని గురించి మనము చూసాము. 7వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడంటే ఆ మహాశ్రమల కాలంలో దేవుడి తీర్పు రాక మునుపు ఎవరెవరైతే దేవుడి సంబంధులుగా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ముందుగానే ముద్రించి ఆ మహాశ్రమలు, ఆ తీర్పుల్లో నుండి వారిని రక్షించడానికి ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమం.
కనుక దేవుడు ట్రిబ్యులేషన్ టైంలో తన జడ్జిమెంట్ని కొంత సమయం బ్రీఫ్గా సస్పెండ్ చేస్తాడు, నమ్మకమైనటువంటి వారిని ముద్రించడానికి, ఆ తరువాత మరలా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి. 7వ అధ్యాయంలో మనకు 2 దర్శనాలు కనబడతాయి. 2 దర్శనాల్లో 2 వైవిధ్యము కలిగినటువంటి గుంపుల ప్రజలు మనకు చూపించబడతారు. ఈరోజు మొదటి వారిని మనం చూస్తాం, ప్రభుచితమైతే వచ్చే వారం 2వ గుంపు వారిని మనం చూస్తాం. కొంతమంది బైబిల్ పండితులకు ఈ 2 గుంపులు కూడా ఒకే గుంపుగా అనిపించింది కనుక వారు ఈ రెండింటిని కూడా ఒకే గుంపు అని అంటారు. కానీ మేము ఆ రకంగా ఆ రెండింటిని చూడడానికి వాక్యము మాకున్న అవగాహనను బట్టి వాక్యము మాకు అనుమతినివ్వట్లేదు. సో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదువుతారు, ప్రతి ఒక్కరూ వేదాంతాన్ని తెలుసుకుంటారు, ప్రతి ఒక్కరికి వాక్యము ఎంత తెలుసో అండ్ వాక్యముతో వారికి ఎలాంటి అనుభవం ఉందో, ఎలాంటి అనుబంధం ఉందో, వారు ఏ రకంగా దానికి అంకితమయ్యారో దాన్ని బట్టే వారి యొక్క వ్యాఖ్యానం కూడా ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. కొంతమంది వారి యొక్క డినామినేషన్ చెప్పు చేతల్లో ఉంటారు కనుక డినామినేషన్ ఇంటర్ప్రిటేషన్ని వారు ఇవ్వాల్సి వస్తుంది. నాకు అలాంటిది ఏమీ లేదు. రెండవది, కొంతమందికి బయస్ ఉంటుంది, అంటే వారికి ఒకటి చెప్పాలని ఉంటుంది కనుక దానికి అనుగుణంగానే చెప్తారు. నాకు అలాంటిది ఏమీ లేదు కనుక ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ టు ఇంటర్ప్రెట్ గాడ్స్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఏ రకంగా రాయబడిందో ఆ రకంగానే చూసి ఆ రకంగానే చెప్పడానికి ఉన్నటువంటి ఆ యొక్క కృపను దేవుడు ఇచ్చాడు. సో బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుంది. దాన్ని మేము మరి రకరకాలుగా ఆ యొక్క బైబిల్ని చదివి ఎక్సిజీసిస్ చేసి ఆ తర్వాత హెర్మెన్యూటికల్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి హిస్టారికల్ క్రిస్టియానిటీలో వారు ఇలా ఎందుకు చెప్పారు, వీరు అలా ఎందుకు చెప్పారు అనేదంతా కూడా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక అవగాహనకు వస్తాం. సో ప్రతి 1 గంట మెసేజ్ వెనకాల దాదాపు 40 గంటల శ్రమ ఉంటుంది. 39 గంటలు మేమేం చేసామో మీకు తెలీదు, ఒకే 1 గంట మేమేం చెప్తున్నామో మీరు వింటారు. సో దాన్ని బట్టి మనము బైబిల్ని ఎంత జాగ్రత్తగా తీసుకోవచ్చో మీరు తెలుసుకోవచ్చు. సో 2 పాయింట్స్ ఈరోజు ఈ యొక్క 8 వచనాల్లో మనకు దేవుడిచ్చాడు. మొదటి 3 వచనాల్లో మనం చూసేది ఏంటంటే స్టేయింగ్ ఆఫ్ ద జడ్జ్మెంట్, తీర్పును కొంత సమయము నిలుపుట. అటు తరువాత అంటే 6వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని ఆయన చూసిన తరువాత ఆఫ్టర్ దిస్ భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. సో మరలా అతడు దర్శనాన్ని చూస్తున్నాడు, యోహానుకు చూపించబడిన దాన్ని ఆయన స్పష్టంగా చూస్తున్నాడు. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. అదేంటంటే యోహానుకు దర్శనం చూపించబడినప్పుడు ఆయన మొదట 4 దూతలను చూశాడు. ఈ 4 దూతలు భూమి యొక్క 4 దిక్కులలో నిలువబడి ఉండుట చూశాడు. అంత మాత్రమే కాకుండా వారు 4 వైపుల నుండి వీచేటువంటి గాలిని పట్టుకున్నట్టు ఆయన చూశాడు. మనము గతంలో చూసినటువంటి లెసన్స్లో తెలుసుకునేటువంటి విషయం ఏంటి, దేవుడు అసాధారణమైనటువంటి రీతిలో భూమి మీదకి తన తీర్పులను పంపుతున్నాడు. భూకంపం కావచ్చు, లేకపోతే సూర్యుడు చీకటిగా మారడం కావచ్చు, చంద్రుడు రక్తవర్ణం అవ్వడం కావచ్చు, మరొకటి కావచ్చు. వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ 4 వాయువుల గురించి మనము చూస్తున్నాం. అండ్ ఈ యొక్క విషయంలోనికి వెళ్ళక మునుపు నేను మీకు ఒక మాటను చెప్పాలి. అదేంటంటే దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు, దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. దేవుడికి సృష్టి యావత్తు మీద, విశ్వమంతటి మీద, ప్రతి జీవి మీద, ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి శక్తి మీద, ప్రభావం మీద సర్వ అధికారం ఉంది. అన్ని కూడా ఆయన సంకల్పం యొక్క నెరవేర్పు కొరకే వాడబడతాయి. ఏవి కూడా ఆయనకు వ్యతిరేకముగా పని చేయడానికి అవకాశము లేనే లేదు. ఒకటి మాత్రం ఖచ్చితం, బైబిల్ పదే పదే మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ సృష్టి యావత్తు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నడూ కూడా దేవుడి మాటను జవదాటదు. కాకపోతే దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు, దేవుడి చేత ప్రేమింపబడి రక్షించబడినటువంటి మానవుడు ఒక్కడే దేవుడికి వ్యతిరేకంగా, విరోధిగా తిరుగుబాటు చేస్తాడు. అదొక్కటే విచిత్రమైనటువంటి, విడ్డూరమైనటువంటి విషయము. ఇక ఏది కూడా దేవుడికి వ్యతిరేకంగా పోదు.
సో దేవుడికి టైం అండ్ స్పేస్ మీద, మ్యాటర్ మీద, కాలం మీద, స్థలం మీద, పదార్థం మీద సర్వ అధికారం ఉంది. అది మరలా ఇక్కడ మనకు నిరూపించబడుతుంది. 4 దూతలు దేవుడి మాట వింటారు, 4 దిక్కుల భూమి దేవుడి మాట వింటుంది, అండ్ 4 గాలులు కూడా దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడతాయి. అండ్ ఈ రకంగా అక్కడ చిత్రాన్ని యోహానుకు చూపించినప్పుడు ఆయన ఏం తెలియజేస్తున్నాడు? భూమండలం అంతటికి, ప్రపంచం అంతటికి, విశ్వం అంతటికి సంబంధించినటువంటి ఒక పెనుముప్పు రాబోతోంది. కానీ దానిని దేవుడు తన ఉద్దేశము కొరకు ఆపు చేస్తున్నాడు. కొంత సమయం దాన్ని ఆపు చేస్తాడు. సో రాబోయేటువంటి తీర్పు కన్నా ముందు ఏం జరగబోతోందో దాని గురించి యోహాను మనకు వివరిస్తున్నాడు. దాంట్లో మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. మొట్టమొదటిది, ఆయనకి 4 దూతలు, దేవదూతలు కనబడ్డారు. ప్రకటన గ్రంథం అంతా కూడా మనకు తరచు దేవదూతలు కనబడుతూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు ఏమన్నారంటే దేవదూతలు అనేది ఒక మిథ్య, అంటే ఇట్ ఈస్ ఎ మిత్, ఏంజల్స్ లేరు అనేటువంటి వారు కూడా క్రైస్తవ లోకంలో ఉన్నారు. కానీ బైబిల్ పదే పదే మనకు చెప్పేది ఏంటి? దేవదూతలు ఉన్నారు, దేవదూతలు గతంలో ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు. దేవదూతలు దేవుడి చేత సృష్టించబడ్డారు, దేవదూతలు దేవుని సేవ కొరకు సృష్టించబడ్డారు. దేవదూతల్లో కూడా 2 రకాలుగా ఉన్నారు. దేవుడి మాట విన్నవారు, దేవుడికి తిరుగుబాటు చేసినటువంటి వారు. అండ్ ఈ రకంగా ఉన్నటువంటి వారిలో ఇక్కడ 4 దేవదూతల్ని మనం చూస్తున్నాం. అండ్ ఈ 4 దేవదూతలు దేవుడి యొక్క ఆజ్ఞను వారు గైకొనడానికి ఇక్కడ పెట్టబడ్డారు. వీరు 4 వైపులా ఉన్నటువంటి వాయువు, విండ్స్ని, లేకపోతే గాలిని తమ వశములో పెట్టుకొని దేవుడి మాట కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు ఒక్కసారి 2 వచనాలు తిప్పి చూస్తే దేవదూతలకు ఇలాంటి పనిని దేవుడు ఎలా ఇచ్చాడో మనం చూడొచ్చు. ఇదే గ్రంథంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. సో ఇక్కడ ఉన్నటువంటి దేవదూతకి అగ్ని మీద అధికారం ఉంది. ఇతడు ది ఏంజిల్ ఆఫ్ ఫైర్, అంటే అగ్నిని ఏ రకంగా దేవుడి పనుల కోసం వాడమని దేవుడు చెప్తే ఆ రకంగా వాడుటకు అగ్ని మీద అధికారం కలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6లో చూడండి, దీనికి వారు పాత్రులే, నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. సో ఇక్కడ ఈ దేవదూతకి వాటర్ మీద అధికారం ఉంది. సో ఇక్కడ మనము 3 రకాలైనటువంటి కేటగిరీస్లో దేవుడు ఏంజల్స్ని పెట్టాడు. కొందరికేమో వాయువుల మీద అధికారం ఉంది, కొందరికేమో అగ్ని మీద అధికారం ఉంది, మరి ఒక దేవదూత ఏమో జలముల మీద అధికారమును కలిగి ఉన్నాడు. అందుకనే యూదులు పాత నిబంధన ప్రకారం వారు ఏమంటారంటే ఈ దూతలను ది ఏంజల్స్ ఆఫ్ సర్వీస్ అంటారు. సేవ చేయడానికి సృష్టిలో నియమించబడినటువంటి దేవుని దూతలు. అండ్ యూద రాబైల ప్రకారము వీరు తక్కువ స్థాయి దూతలు, లోవెస్ట్ కైండ్ ఆఫ్ ఏంజల్స్. ఎందుకంటే వీరు నిరంతరము 7 దినాలు, నెలంతా, సంవత్సరం అంతా వీరికి ఇంకొక పని ఉండదు. వాయువులను లేక అగ్నిని లేక నీటిని వీరి అధికారం కింద దేవుడు ఏ రకంగా పెట్టాడో ఆ రకంగా జరిగించడానికే వీరు నిమగ్నమై ఉంటారు కనుక వీరు విశ్రాంతి దినాన్ని ఆచరించలేరు, వీరు సబ్బాతును పాటించలేరు, వీరు దేవుణ్ణి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించరు. కనుక వీరందరిలోకెల్లా నిమ్న జాతి దేవదూతలు అని చెప్పి వీరికన్నా యూదులు ఎవరైతే నిష్ట కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి, సబ్బాతును క్రమం తప్పకుండా ఆచరించేటువంటి యూదులు ఉంటారో వారిని వీరికన్నా పై స్థాయిలో గొప్ప వ్యక్తులుగా యూదా రాబైలు పెట్టారు. సో దాన్ని బట్టి కూడా వారి యొక్క ఆలోచన ఏ రకంగా ఉందో చూడండి. దేవదూతలు కూడా దేవుణ్ణి ఆరాధించకపోతే అవి మరి నిమ్న స్థాయిలో పెట్టబడినట్లు లోకంలో ఉన్నటువంటి మానవుల ఏర్పాట్లో మనకు కనబడుతుంది. సో మనము క్రైస్తవులముగా దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఏ కారణము చేత అయినా సరే ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా మనకు అది క్షమించరాని నేరమే అవుతుంది. ఎందుకంటే మనము ఆయనకు యాజకులముగా, పరిశుద్ధ యాజకులముగా సేవ చేయడానికి, ఆరాధించడానికే కొనబడ్డాం. కన్నులు విప్పబడ్డాయి అండ్ ఆయన ఆత్మతో నింపబడ్డాం కనుక మనకు బ్రతకడానికి ఉన్న ఏకైక కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట. కానీ చాలాసార్లు అది మనలో కనబడదు. రెండో విషయాన్ని మీరు చూస్తే భూమి యొక్క 4 దిక్కులలో వీరు నిలబడి ఉన్నారు. భూమికి 4 దిక్కులు ఉన్నాయి. మనందరం కూడా ఆలోచన లేకుండానే చెప్పేస్తాం. కానీ కొంతమంది బైబిల్ వ్యతిరేకులు దాన్ని తప్పుగా పట్టుకున్నారు. అదిగో వారి బైబిల్లో తప్పు ఉంది,
వారి బైబిల్ బోధలో పొరపాటు ఉంది. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది, అది ఒక సర్కిల్ లాగా ఉంటుంది అని వారే చెప్తారు. కానీ ఇక్కడేమో 4 దిక్కులు ఉన్నాయి అంటున్నారు. భూమికి 4 దిక్కులు ఉండాలంటే అది ఫ్లాట్గా ఉండాలి. ఈ రకంగా మరి చదునుగా ఉన్నప్పుడే దానికి 4 దిక్కులు ఉంటాయి. బైబిల్ నిండా తప్పులు అని కొంతమంది అంటారు. అఫ్కోర్స్ దాని గురించి నేను తర్వాత ఒక మాట చెప్తాను. దానికన్నా ముందు దీని యొక్క అర్థం ఏంటో, బైబిలే దాని యొక్క అర్థాన్ని ఏ రకంగా ఇస్తుందో మనం చూద్దాం. మీరు ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని తిప్పి చూస్తే, ఐజయా 11:12 దాని యొక్క వివరణను మనకు దేవుడు అనేక వచనాల్లో ఇచ్చాడు. నేను కొన్నింటిని మీకు చూపిస్తాను. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. సో దీంట్లో దేవుడు ఏం చెప్తున్నాడు? భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన వారిని సమకూరుస్తాడంటే లోకం అంతటి నుండి, భూలోకం అంతటి నుండి, హోల్ ఎర్త్ నుండి అని దాని యొక్క అర్థం. తర్వాత మీరు మరలా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చూడండి. రెవల్యూషన్ 20:8 భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న అని రాయబడింది. సో భూమి నలుదిశలో ఉండు జనములను అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి? భూమి అంతటా. సో ఇక్కడ భూమి యొక్క ఆకారం గురించి మాట్లాడట్లేదు. భూమి అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, ఎర్త్ అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 27వ వచనానికి మీరు ఒకసారి రండి. మార్క్ 13:27 అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అంటే వరల్డ్ వైడ్గా ఆల్ ఓవర్ ది ఎర్త్ మీద ఉన్నటువంటి తన వారిని దేవుడు తన దూతలను పంపి పోగు చేయిస్తాడు. సో బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు వాక్యమే వాక్యానికి అర్థం చెప్తుంది కనుక బయట వారు పెడార్థాలు తీసినా కూడా మనము దాన్ని బట్టి గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. మనం వాక్యముతో విశ్లేషించుకోవాలి అండ్ ఆ వ్యాఖ్యానమును బట్టి భావమును అర్థమును గ్రహించాలి. యోబు 1:19 మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడి ఉంటుంది, నలువైపుల నుండి, నలుదిక్కుల నుండి ఆయన ఇంటి మీద లేకపోతే వారి ఇంటి మీదకి వచ్చి గాలి కొట్టినప్పుడు దాని అర్థం ఏంటి? ఇంటికి 4 దిక్కులున్నాయి అని కాదు, కానీ ఇల్లంతటి మీద అని దాని యొక్క అర్థం. ఇల్లంతా పడిపోయింది. యెహెజ్కేలు 7వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూస్తే ఇశ్రాయేలు నలుదిశల నుండి అని అంటే ఇశ్రాయేల్ అంతటి మీద అని దాని యొక్క అర్థం. కొన్ని సంవత్సరాలుగా మనకు ఫ్లాట్ ఎర్త్ థియరిస్టులు ప్రపంచంలో పెరుగుతున్నారు. ఒకప్పుడు క్రిస్టఫర్ కొలంబస్, తర్వాత గలీలియో అండ్ ఇతర ఆస్ట్రోనాట్స్ ఏం చెప్పారంటే భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పారు. కానీ తర్వాత దాని మీద వాదోపవాదాలు జరిగాయి. భూమి ఈ రకంగా ఫ్లాట్గా ఉంటుంది అన్నవారు ఉన్నారు. తర్వాత శాస్త్రజ్ఞులు దాన్ని ఒప్పుకున్నారు. కానీ మరలా ఈ మధ్య కాలంలో ఇంగ్లాండ్లో అండ్ యుఎస్లో ఫ్లాట్ ఎర్త్ సొసైటీలు పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా 2015 నుండి అనుకుంటాను అమెరికాలో చాలామంది ఫ్లాట్ ఎర్త్ థియరీని ప్రపోజ్ చేస్తున్నారు, దాన్ని ప్రాపగేట్ చేస్తున్నారు. సో వారికి ఉన్నటువంటి మాటలు వారు చెప్తున్నారు. ప్రతిదాన్ని కూడా అవుననేవారు ఉంటారు, కాదనేవారు ఉంటారు. సో ఆ ప్రకారమే ఇలాంటి వారు మరి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తప్పుపడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే భూమి గుండ్రంగానే ఉంది. మీరు తర్వాత యెషయా గ్రంథం 40వ అధ్యాయం అనుకుంటాను చదువుకుంటే ఆ యొక్క సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ మీద, గుండ్రంగా ఉన్నటువంటి భూమి మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. సో ఎప్పుడో వాక్యంలో రాయబడినట్టుగానే మనకు కనపడుతుంది. కాకపోతే దానికి కూడా 4 దిక్కులు ఉన్నాయి. కంపాస్ మీద మనకు 4 దిక్కులు కనపడతాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది. సో దాంట్లో మనకేమీ ఇబ్బంది లేదు. మనలో చాలామంది అంటుంటారు సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు, సన్ రైజ్, సన్ సెట్. నిజంగా చెప్తే లిటరల్గా తీసుకుంటే సన్ విల్ నెవర్ సెట్, సన్ విల్ నెవర్ రైజ్. సూర్యుడు ఎప్పుడు ఉదయించాడు, సూర్యుడు ఎప్పుడు అస్తమించాడు. భూమి గుండ్రంగా ఉండి తిరుగుతుంది కనుక ఇటువైపు వారికి ఉదయము, అటువైపు వారికి రాత్రి. ఆ రకంగా మనకు ఒక అనుభవము సంభవిస్తుంది తప్ప సూర్యుడు 24/7 వెలుగుతూనే ఉంటాడు. వాటన్నింటినీ మనము సహజంగానే అభ్యంతరం చెప్పకుండానే తీసుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి వాటిని, తప్పులు లేని వాటిని తప్పులు వెతికే ప్రయత్నం చేస్తాం. సో వీరు 4 వైపులా నిలబడ్డారు, 4 దూతలు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా గాలిని, వాయువును వారు పట్టుకొని ఉన్నారు. నా వాయువు అనేది, గాలి అనేది బైబిల్లో 2 రకాలుగా చూపించబడింది. సింబాలికల్గా తీసుకుంటే తీర్పుకు సాదృశ్యం, వినాశనానికి సాదృశ్యం.
లిటరల్గా తీసుకుంటే ఆయా సమయాల్లో గాలిని, ప్రచండ వాయువును పంపి దేవుడు తన యొక్క తీర్పులను లోకంలో జరిపించాడు అండ్ భవిష్యత్తులో జరిగించబోతున్నాడు. సో తుది తీర్పులో ఆయన ఏ రకంగా సృష్టి ఎలిమెంట్స్ని, అంటే లోకంలో ఉన్నటువంటి పంచభూతములను వాడతాడో దాని గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇంకా ముందు చూస్తాం కనుక దీన్ని కూడా ఆయన వినియోగిస్తాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో తీర్పు ఎందుకు, దేవుడు ఎందుకు వీరిని తీర్పు తీర్చాలి అని అంటే, మానవుడి యొక్క తిరుగుబాటుదనాన్ని బట్టి, మానవుడిలో ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి, మానవుడిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి తప్పకుండా దేవుడు ఈ రకమైనటువంటి భక్తిహీనమైనటువంటి లోకమును తీర్పు తీర్చాలి. అండ్ ఆయన నిజమైనటువంటి న్యాయాధిపతి గనుక మనుష్యుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడని చెప్పాడు. ఆ ప్రకారం ప్రతి మనిషి మంచి చేస్తే వాడికి మంచి ఫలము, చెడు చేస్తే వాడికి చెడు ఫలము ఈ దేవుడు ఇవ్వాలి కనుక ఇస్తాడు. అండ్ ఇంకా చాలా వచనాలు మనకు రాయబడ్డాయి. ఏది కూడా బైబిల్లో ఊరికే రాయబడలేదు. ప్రతిదీ కూడా మన ఉపదేశం కొరకు అండ్ మనకు అది కనువిప్పునిచ్చి జ్ఞానోదయం కలుగజేయడం కోసమే రాయబడింది. అయితే కొన్ని వచనాలు మాత్రం నేను మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో 49వ అధ్యాయము 36వ వచనాన్ని మీరు చూస్తే, జెరమాయా 49:36లో ఈ రకంగా ఇర్మియా ప్రవచించాడు. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు అని రాయబడింది. సో ఇక్కడ ఒకే ఒక ప్రాంతం గురించి ఇర్మియా మాట్లాడాడు, ఏలాం అనేటువంటి ప్రాంతం. కానీ ప్రకటన గ్రంథంలో మనం చూసేది ఏంటి, భూమి అంతటి మీదికి ఈ యొక్క ప్రచండ వాయువులు త్వరలో వస్తాయి. అలాగే మీరు జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మీరు ఒకసారి తిప్పి చూడండి. జకర్యా 6:5. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. 6వ వచనంలో ఆ గుర్రముల గురించి ఆయన మాట్లాడతాడు. సో ఇవి 4 winds of heaven, ఆకాశము నుండి లేకపోతే పరలోకము నుండి వచ్చేటువంటి 4 గాలుల గురించి జకర్యా మాట్లాడాడు. కానీ యోహానుకు చూపించబడింది ఏంటంటే 4 గాలులు భూమి మీద నుండి వచ్చేటువంటి వాటి గురించి చూపించబడ్డాయి. ఇవి వినాశనాన్ని కలుగు చేసేటువంటివి. మీరు రాసుకొని తర్వాత చదువుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 11-12 వచనాలు, జెరమాయా 4:11 and 12. ఇంకొక వచనాన్ని ఇక్కడ నేను చూపించి ముందుకెళ్తాను. కీర్తన 104వ వచనం, సామ్ 104:4. వాయువులను తనకు దూతలుగాను అని రాయబడింది. అక్కడ దూతలను వాయువులుగాను అని కింద ఫుట్ నోట్లో ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ యొక్క ఏంజిల్స్ని, వాయువులను వినియోగించి తన యొక్క సంకల్పాన్ని లేకపోతే తనకున్నటువంటి చిత్తాన్ని జరిగించుటకు వాడుకున్నాడు. అండ్ అలాగే భవిష్యత్తులో వాడుకుంటాడు. ప్రస్తుతానికైతే భూమి మీద, సముద్రం మీద, చెట్ల మీద ఇవి వీచి నాశనం కలిగించకుండా వాటిని నియంత్రిస్తున్నాడు. మీరు 2వ వచనానికి ఒకవేళ వచ్చేస్తే, 7వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తే, సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. సో మరలా చూశాడు యోహాను. ఆ 4 దూతలు కాకుండా మరొక దూత ఈస్ట్ నుండి, తూర్పు నుండి లేక సూర్యోదయ దిశ నుండి పైకి రావడం ఆయన చూశాడు. ఇక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము ఆనటోలే అనేటువంటి గ్రీకు పదాన్ని 2గా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఒకటి ఈస్ట్, తూర్పు, రెండవది రైజింగ్, ఉదయించుట. అందుకనే బైబిల్స్లో ఈస్ట్ అని కొన్ని వర్షన్స్లో, లేక సన్ రైజింగ్ ఆర్ తెలుగు బైబిల్లో సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట అని మనకు రాయబడింది. నవి యొక్క కారు మబ్బులు కమకమునుపు, ఘోరమైనటువంటి తుఫాను ప్రపంచం మీదకి రాకమునుపు దేవుడు చూపిస్తున్నటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ సూర్యోదయ దిశ నుండి వచ్చినటువంటి దేవదూత దీన్ని నియంత్రించుటకు దేవుడి చేత పంపించబడ్డాడు. ఈస్ట్ గురించి కూడా మీరు బైబిల్ స్టడీ చేస్తే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదట అది ఎక్కడ పేర్కొనబడింది? ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో పేర్కొనబడింది. దేవుడు నరుణ్ణి నేలమంటి నుండి సృజించిన తరువాత తూర్పున ఉన్నటువంటి ఏదెనులో ఒక తోటను వేసి దాంట్లో వాడిని ఉంచాడు. సో ఫస్ట్ టైం అక్కడ ఈస్ట్ అనేటువంటిది మనకు రాయబడింది. తరువాత ఇంకా అనేక సార్లు రాయబడి ఉంటుంది, కానీ నేను కొన్నింటిని మాత్రం చెప్తాను. ఎహెచ్కేలు 43:2లో, ఎజికియల్ 43:2లో మీరు చూస్తే దేవుడి మందిరములో నుండి దేవుడి మహిమ బయటకు వచ్చినప్పుడు అది కూడా ఈస్ట్ నుండే వస్తున్నట్టు అక్కడ రాయబడి ఉంది.
మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, తూర్పు దేశము నుండి జ్ఞానులు ప్రభు అయిన యేసును చూచి ఆరాధించడానికి వచ్చారు. యూదులు ప్రగాఢంగా నమ్మేటువంటి ఒక విశేషం ఏంటంటే, మెస్సియా తప్పకుండా ఈస్ట్ నుండే వస్తాడు. మీరు జెరూసలేం సిటీకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా దానికి నిదర్శనగా వారు అటువైపే వారి యొక్క సమాధులను కూడా కట్టి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్స్ 24:17, సంఖ్యాకాండం 24:17. ఆ ప్రవచనాన్ని చెప్పినటువంటి వ్యక్తి బిలాము. అతడు చెడ్డవాడే, కానీ అతడు చెప్పింది మాత్రం దేవుడు అతని నోట పెట్టి పలికించిన శ్రేష్టమైనటువంటి ప్రవచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. సో ఆ యొక్క రాబోయేటువంటి మెస్సియా గురించి, రాబోయేటువంటి విమోచకుడి గురించి ఇతడు చెప్పినప్పుడు ఈ 2 మాటలు ఇక్కడ మనకు రాయబడ్డాయి, ఉదయించును, లేచును. సో ఏ రకంగా మెస్సియా అక్కడి నుండి వస్తాడో ఆ రకంగానే ఇది జరుగుతోంది అనేటువంటి విషయానికి సూచనగా ఇక్కడ మనం చూస్తున్నాం. మలాకి 4వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒక్కసారి మీరు చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని రాయబడింది. ఇక్కడ మరలా సన్ ఆఫ్ రైచియస్నెస్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ రకంగా నీతి సూర్యునిగా ఉదయిస్తాడో దాని గురించి రాయబడింది. మరో 2 విషయాలు కూడా మీరు చూడొచ్చు. ప్రకటన 16:12 రాసుకొని తర్వాత చదువుకోవచ్చు. హర్మెగద్దోన్ యుద్ధము జరిగే మునుపు ఆ రాజులందరూ కూడా ప్రభువుకు వ్యతిరేకంగా లేచినప్పుడు ఆ యొక్క దుష్ట సమూహం అంతా కూడా తూర్పు నుండే వస్తుంది. అండ్ మత్తయి 24:27 ప్రకారం మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, దూతల మహిమతో, తన మహిమతో లోకంలోనికి 2వ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన మరలా తూర్పు నుండే వస్తాడు, ఈస్ట్ నుండే వస్తాడు. సో ఇక్కడ ఈ దూత ఈస్ట్ నుండి వచ్చినప్పుడు 4 దూతలకు ఏమి చెప్పాడు అనేది రాయబడింది. భూమికి సముద్రానికి హాని కలుగు చేయడానికి వారికి అధికారము కలిగి ఉన్నారు. 3లో ఇంగ్లీష్ బైబిల్లో పైనుండేది తెలుగులో కిందికి వస్తుంది కనుక నేను ఇంగ్లీష్ బైబిల్ ప్రకారమే చెప్తున్నాను. వారికి గట్టిగా హాని చేయొద్దని బిగ్గరగా చెప్పాను అని రాయబడి ఉంటుంది 3లో. ఇది ఎలా ఉంటుందంటే, పాత నిబంధనలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకములను కురిపించి సర్వనాశనం చేయడానికి ముందు ఆదికాండం 19వ అధ్యాయంలో లోతుతో ఒక మాట చెప్తాడు. నువ్వు బయటికి వచ్చి అంటే లోతు అంటాడు, నేను ఆ కొండ మీదకి పోవడానికి నాకు సమయం సరిపోదు, నాకు భయం వేస్తోంది. ఈ దగ్గరలో ఆ చిన్నది ఆ ఊరు సోయరు అనేటువంటి ఊరుంది, అక్కడికి నేను వెళ్ళిపోతాను, అనుమతించు అంటే దేవుడు తన యొక్క కనికరమును బట్టి లోతుకు అనుమతిస్తాడు. ఆ టైంలో దేవుడు ఒక మాట పలుకుతాడు, నువ్వు త్వరగా బయటికి రా, త్వరగా ఊరికి వెళ్ళిపో, నువ్వు అక్కడికి చేరేంత వరకు నేను ఇక్కడ ఏమీ చేయలేను అని అంటాడు. అంటే లోతు సురక్షితమైనటువంటి స్థలానికి వచ్చేంత వరకు దేవుడు సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకములను కుమ్మరించలేడు. అది ఆయన ప్రణాళిక సిద్ధాంతానికి వ్యతిరేకం. సిమిలర్గా సేమ్ వేలో ఈ యొక్క ముద్రింపబడాల్సినటువంటి వారి నొసళ్ళ మీద దేవుడు ముద్ర వేసేంత వరకు ఈ యొక్క హానిని తలపెట్టనివ్వడు, జరగనివ్వడు. కనుక ఆ రకంగా వీరిని ఆయన బయటికి తీసుకురావడానికి తన యొక్క ఏర్పాటు చేశాడు. సో దీంట్లో మనకు ఉన్నటువంటి ఒక అంటే క్రిస్టియన్ అప్లికేషన్ ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, నా దేవుడి యొక్క చిత్తం నా పట్ల ఏదైతే ఉందో, నా దేవుడి పథకం నా పట్ల ఏదైతే ఉందో దాన్ని ఏది కూడా అడ్డుకోలేదు, దానికి వ్యతిరేకంగా ఏది నాకు హాని తలపెట్టదు. ఆయన చిత్తంలో నేనున్నప్పుడు అది చేసేంత వరకు దేన్ని కూడా ఆయన అనుమతించడు. నీకు ఫలానాది సంభవించింది అంటే దేవుడు అనుమతిస్తేనే, ఆర్ నువ్వు పోయి ఒకసారి 2 సార్లు 10 సార్లు చెప్పిన మాట వినకుండా కొని తెచ్చుకుంటేనే తప్ప దేవుడి వలన అది మనకు జరిగేటువంటి గొప్ప భద్రత. కానీ మనుషులు ఎలాంటి వారంటే, ఎఫిమెరాన్ అనేటువంటి ఒక పురుగు ఉంటుంది. ఈ పురుగు కాసేపే ఉండి చచ్చిపోతుంది, కొంత సమయం ఉండేటువంటి షార్ట్ లివ్డ్ ఇన్సెక్ట్ అన్నమాట. అందుకనే దాంట్లో నుండి ఎఫిమెరాన్ నుండే ఎఫిమెరల్ అనేటువంటి పదం వచ్చిందంటే కాసేపు కనబడి అంతలో మాయమైపోయే అనేటువంటి ఆ ఫిలాసఫీ కూడా లోకంలోనికి వచ్చింది. సో ఒక పురాణమైనటువంటి గాథలో ఏమంటారంటే, ప్రతిరోజు ఈ ఎఫిమెరాన్ అనే పురుగు సూర్యుడి వైపు చూసి
అది ఉదయించింది సాయంత్రానికి గడిచిపోతుందంటే గతించిపోతుంది, సూర్యుడు ఏంటి అని నవ్వుకునేదంట. కానీ దానికి తెలియదు పాపము, సూర్యుడు ఎక్కడికి పోవట్లేదు అంటే సూర్యుడు మరలా ఉదయాన ప్రకాశంతో, ప్రచండమైనటువంటి ప్రకాశంతో వస్తాడు. కానీ ఈ కొద్దిపాటి సమయంలో ఎన్నో వేల ఎఫిమెరాన్ అనేటువంటి పురుగులు చచ్చి లోకం నుండి వెళ్ళిపోతాయని. సో మానవులు కూడా దేవుడితో వారికి ఉన్నటువంటి వ్యవహారంలో పెద్దగా ఆయన్ని పట్టించుకోరు, పెద్దగా ఆయన గురించి ఆలోచన చెయ్యరు. వారి యొక్క మైండ్లో ఎక్కువ స్థలాన్ని దేవుడికి, దేవుడి విషయాలకు ఇవ్వరు. లోక సంబంధమైన అండ్ అంతగా ఉపయోగపడనటువంటి అశాశ్వతమైనటువంటి విషయాలను వారి మైండ్లో నింపుకుంటారు. దేవుడు ఇంత బైబిల్ని మనకు ఎందుకు ఇచ్చాడు, ఇన్ని విషయాలు మనకు ఎందుకు రాయించాడంటే వీటిని మన మనస్సుకు మేతగా పెడితే మన మనసు మార్పు చెంది రూపాంతరము చెందడానికి. అండ్ ఈ 5వ దూత సజీవుడగు దేవుని ముద్రగల దూతగా పేర్కొనబడ్డాడు. ఏంజిల్ విత్ ద సీల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎందుకని న్యూ టెస్టమెంట్లో సజీవుడగు దేవుడు అనేటువంటి బిరుదును దేవుడికి ఆయనే ఇచ్చాడు? ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మృత దేవతలు, మృత దేవుళ్లతో ఈయనని పోల్చిన ప్రతిసారి వీటికి జీవము లేదు అండ్ ఈయన ఒక్కడే జీవాధిపతి, ఇవి ఎవరికి జీవము ఇవ్వలేదు, ఇవి ఎవరి జీవాన్ని కాపాడవు, ఇవి ఎవరి జీవాన్ని తీయలేవు. కానీ ఈయనే జీవాధిపతి, ఈయనే జీవ ప్రదాత అండ్ ఈయనే జీవితానికి సరైనటువంటి ఫలాన్ని ఇస్తాడు. అండ్ దానియేలు ప్రకారము ఈ జీవము కలిగినటువంటి దేవుడు 2 పనులు చేస్తాడు. ఒకటి రక్షిస్తాడు, 2 శిక్షిస్తాడు. హీ కెన్ డెలివర్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్. సో జీవం గల దేవుడితో మనకు వ్యవహారం అనేది మనకు జ్ఞాపకం ఉండడానికి దేవుని వాక్యం ఈ రకంగా మనకు చెప్తోంది. ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్స్లో అంటే మన క్రైస్తవ బైబిల్ ప్రకారం కాకుండా బయట ఉన్నటువంటి ఇతర రాతల్లో మీరు ఒకవేళ జ్యూయిష్ లిటరేచర్నే తీసుకుంటే ఈనోక్ అనేటువంటి పుస్తకంలో ఈ రకంగా రాయబడి ఉంది. నోవహు కాలంలో దేవుడు దూతలకు చెప్పాడంట, నోవహు ఓడను పూర్తి చేసి అతను అతని ఇంటి వారు మొత్తం 8 లోపలికి వెళ్ళి నేను తలుపు మూసే వరకు జలములను నియంత్రించండి, అవి భూమి మీద వచ్చి మరి జలప్రలయముగా మారకుండా నియంత్రించమని చెప్తే దూతలు ఆ రకంగానే జలములను ఆపాయి. అండ్ వీరు లోపలికి వెళ్ళి దేవుడి తలుపు మూసి తీయండి అన్నప్పుడు తీసాయని ఆ ఈనోక్ అనేటువంటి ఎక్స్ట్రా బిబ్లికల్ జ్యూయిష్ లిటరేచర్లో వారు రాసుకున్నారు. సో దూతలు దేవుడు చెప్పినట్టుగానే సమస్తాన్ని చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ నీతికి కలిగినటువంటి వారిని ఆయన సీల్ చేసేంత వరకు వారికి హాని కలగకుండా కాపాడమని చెప్పాడు. సో గట్టి స్వరంతో వారు చెప్పారు, అర్జెంటుగా ఆ మెసేజ్ని ఈ 4 దూతలకు పంపారు. 3వ వచనాన్ని మీరు గమనిస్తే, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికి, సముద్రానికి, చెట్లకు దేనికి హాని చెయ్యొద్దు అని చెప్పారు. అండ్ రాబోయే రోజుల్లో వాటికి ఏ రకంగా హాని కలుగుతుందో, వీరు ముద్రింపబడిన తర్వాత ఏమి జరుగుతుందో మనం చూడబోతున్నాం. కాకపోతే ఇక్కడ దేవుడి కృప అనేది మరలా మనకు కనబడుతోంది. నిజానికి వీరిని ముద్రించాల్సిన అవసరం లేదు. దేవుడు వీరిని ఆ యొక్క శిక్షకు, ఉగ్రతకు పాత్రులుగా అప్పగించేయచ్చు. కానీ దేవుడు తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారము వారిని ముద్రించే వరకు కాపాడమంటున్నాడు. సో నోవహు జలప్రలయంలో నుండి ఏ రకంగా రక్షించబడ్డాడో, 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఏ రకంగా రక్షించబడ్డారో, రాహాబు ఆమె కుటుంబీకులందరూ కూడా ఎరికో నాశనమైనప్పుడు వారిని ముట్టుబెట్టడానికి ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఏ రకంగా రక్షించబడిందో ఆ రకంగా వీరిని రక్షించడానికి దేవుడు కొంత సమయము తీర్పును నిలిపేశాడు. ఇక సెకండ్ పాయింట్లోనికి వచ్చేద్దాం. సీలింగ్ ఆఫ్ ద జస్ట్. సీలింగ్ ఆఫ్ ద జస్ట్, నీతిమంతులను ముద్రించుట. ఆ నీతిమంతులు ఎవరు అండ్ ఎందుకు ముద్రింపబడుతున్నారు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. 4వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. మొదటేమో చూచి తెలుసుకున్నాడు, ఇప్పుడేమో చెప్తే విన్నాడు. సో రెగ్యులర్గా మనం చూస్తున్నాం కదా, ప్రకటన గ్రంథంలో చూస్తుంటాడు, వింటుంటాడు. సో విజన్ అనేది ఆయనకి విజువల్ అండ్ ఆడియో 2 రకాలుగా కూడా దేవుడి ద్వారా లభిస్తోంది. సో వారి యొక్క సంఖ్య ఎంత అనేది చెప్పబడింది. ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఇక 5 నుండి 8 వరకు నేను మరలా చదవను. అక్కడ 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మంది ముద్రింపబడినట్టు దేవుడు జాబితాను మనకు ఇచ్చాడు.
నౌ సీలింగ్ ఆఫ్ ద జస్ట్, నీతిమంతులను అని నేను ఎందుకు అంటున్నాను? ఎందుకంటే వీరు, దీస్ ఆర్ ద పీపుల్ హూ వర్ జస్టిఫైడ్ బై జీసస్. యేసు చేత వీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. వీరు క్రైస్ట్ చేత శాంక్టిఫై చేయబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. కాకపోతే ప్రకటన 7వ అధ్యాయం మీద చాలా విభేదాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి వాదోపవాదాలు జరిగాయి, చాలా వేరు వ్యాఖ్యానాలు కూడా బయటికి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 1,44,000 మంది అది ఎవరు, ఆ సంఖ్య దేనికి సూచన అనే దాని మీదే ఎన్నో రకాలైనటువంటి వాదనలు జరిగాయి. దాంట్లోనికి పూర్తిగా నేను వెళ్ళను, కానీ కొంత మీకు చూచాయిగా చెప్తాను. దాంట్లోనికి వెళ్ళక మునుపు 10 అనేది, 10 అనేది ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్య, పర్ఫెక్ట్ లేక కంప్లీట్ నంబర్. 1000 అనేది ఎట్లా వస్తుంది? 10 × 10 × 10, 10 × 10 × 10, 100 నుండి మరలా 10 వేసుకుంటే 1000 అవుతుంది. సో ఇది ఒక కంప్లీట్ టోటల్ నంబర్ అంటారు, ఫుల్లీ సాటిస్ఫైయింగ్ నంబర్ అంటారు. సో ఇక్కడ ఒక్కొక్క గోత్రము నుండి, ట్రైబ్ నుండి 12,000 మందిని వారు తీసుకున్నారు. అంటే 12 × 12 వేసుకుంటే 144, ఇంటూ 1000 వేసుకుంటే 144,000. సో దాన్ని కూడా మీరు ఈ రకంగా చేయొచ్చు, 12 × 12 ఇంటూ 10 × 10 × 10. సో దాన్ని ఏమంటారంటే ద పర్ఫెక్ట్ నంబర్ ఫర్ ఎ పర్ఫెక్ట్ పీపుల్. సంపూర్ణమైనటువంటి జనులకు దేవుడిచ్చిన సంపూర్ణమైనటువంటి సంఖ్య. మరి 1,44,000 మంది, 144,000 ఎవరు, వారి గుర్తింపు ఏంటి? మొదట ఏది కాదో నేను చెప్తాను. ఫస్ట్ అదేంటంటే యెహోవా సాక్షులు అనేటువంటి ఒక పెద్ద అబద్ధ బోధ గుంపు ఉంది, దాన్ని కల్ట్ అంటారు. ప్రపంచంలో అత్యంత పెద్ద అబద్ధ బోధ గుంపు యెహోవాస్ విట్నెసెస్. వీరేమన్నారంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 144,000 మంది యూదా విశ్వాసులు కారు, వారు యెహోవా సాక్షులలో దేవుడికి ప్రియులుగా ఉన్నటువంటి పెద్దలు, వీరు పరలోకంలో ఉన్నారు అని చెప్పారు. వీరికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే వారి యొక్క సంఖ్య పెరిగిపోతూనే ఉంది. వారికి మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా జెహోవాస్ విట్నెసెస్కి. సో ఎప్పుడైతే 1,44,000 మంది పెరిగారో వారు ఏం చేశారు, 2,88,000 దాటేసరికి రెండవ రివిజన్ చేశారు. సరే, ఈ పెద్దలు ప్రముఖులు పరలోకంలో ఉన్న వారిని హెవెన్లీ బ్యాండ్, వీరు 1,44,000. ఇప్పుడు ఇంకా సంఖ్య పెరిగింది కనుక మాకు ఇంకొక రెండవ బ్యాండ్ ఉంది, దీన్ని ఎర్త్లీ బ్యాండ్ అంటాం, భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలు అంటాం, వీరు 1,44,000. కానీ అక్కడితో ఆగిపోలేదు. మరలా 288,000కి ఇంకొక 1,44,000 దాటిపోయేసరికి మరలా వారు ఏం చేయాలో అర్థం కాక ఇంకొక పని చేశారు. ఈ చివర వచ్చినటువంటి వారు సర్వెంట్ బ్యాండ్ అన్నారు. అంటే వాళ్ళేమో పెద్దలు ప్రముఖులు, వీళ్ళేమో మామూలు వారు భూమి మీద ఉన్నారు, వీళ్ళేమో అందరికీ దాసులు అని చెప్పారు. కానీ ఇంకా వారి యొక్క సమస్య పరిష్కరించబడలేదు. ఎందుకంటే జెహోవాస్ విట్నెసెస్ మిలియన్స్లో ఉన్నారు. సో వారు మేమే అని చెప్పారు. అది అబద్ధం అని మనకు తెలుసు, ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా దానికి ఒక్కటంటే ఒక్క ఆధారం లేదు. 1974లో ఇంకొక కొత్త మతం వచ్చింది, దాన్ని రైలిజం అంటారు. ఇది ఒక ఫ్రెంచ్ ఫార్మర్ జర్నలిస్ట్ ప్రారంభించాడు. దీన్ని ద లార్జెస్ట్ UFO రిలీజన్ ఇన్ ద వరల్డ్ అంటారు. అండ్ ఇతని ఫాలోవర్స్ ఏమన్నారంటే మానవులందరూ కూడా ఆ యొక్క గ్రహాంతర జీవుల యొక్క ఉత్పత్తి, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ యొక్క ప్రొడ్యూస్ హ్యూమన్ రేస్ భూమి మీద కొంతకాలం ఉంటుంది, తర్వాత అంతరించిపోతుంది. అండ్ అంతరించిపోయేటువంటి వారిలో నుండి ఆ యొక్క ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ కేవలము 1,44,000 మందినే ఎంపిక చేసుకుంటారు. ఇక తర్వాత అంతా నాశనం అయిపోవడానికి వారు అవకాశాన్ని ఇస్తారు. సో ఈ మతం ప్రత్యేకంగా ఫ్రాన్స్ అండ్ సౌత్ కొరియాలో మనకి దీని శాఖలు ఎక్కువ కనబడతాయి. ఆ తర్వాత ఇంకొకరు ఏం చెప్పారు, వీరిని SDA అంటారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు కొంతమంది దీన్ని ఓపెన్గా ఒప్పుకోరు, కానీ మీరు వారి యొక్క పొజిషనల్ పేపర్స్లోకి వెళ్ళి వారి యొక్క ఓల్డ్ డాక్ట్రినల్ స్టేట్మెంట్స్ లోపలికి వెళ్ళి చదివితే వారు అక్కడ రాసింది ఇదే. ఎవరైతే శనివారమున సబ్బాతు దినాన్ని ఆచరిస్తారో, దేవుడి వాక్యానికి పాత నిబంధనకు నమ్మకంగా ఉంటారో వారే ఈ 1,44,000 మంది. మిగతా వారందరూ వారు రానే రారు అన్నారు. అంటే వారి పరిభాషలో చెప్పాలంటే ఆదివారం ఆరాధన చేసే వారందరూ ఒక్కరు కూడా పరలోకానికి రారు.
వీఆర్ ఆల్ డూమ్డ్. మనమందరము సర్వనాశనమే వారి లెక్క ప్రకారం. సో అది వారి యొక్క ఇంటర్ప్రిటేషన్. మిగతా వారు ఏమన్నారు, ఎక్కువ శాతం వారు ఏమన్నారంటే ఇది క్రైస్తవ సంఘం, క్రిస్టియన్ బిలీవర్స్, వీరు క్రిస్టియన్ చర్చ్ ఇది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వీరు 12 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలీయులు, యూదులు అని ఒప్పుకోవడం వారికి సమస్య కనుక అది సింబాలిక్. ఆ సంఖ్య సూచనాప్రాయంగా ఇవ్వబడింది, ఆ గోత్రాలు కూడా సూచనాప్రాయంగా తెలుపబడ్డాయి. కానీ అది అన్ని కాలముల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు, సంఘానికి సూచన కనుక క్రైస్తవ సంఘము అని చెప్పినటువంటి వారు ఈ మధ్య గత 200 సంవత్సరాలుగా ఎక్కువగా పెరుగుతున్నారు. అండ్ వీరు పోస్ట్ ట్రిబులేషనిస్టులు, అంటే శ్రమల గుండా సంఘం పోతుంది అని చెప్పేటువంటి వారు కనుక 7వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా వారు వినియోగిస్తారు. అక్కడేమనుంది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి కనుక వీరందరూ ట్రిబులేషన్ సెయింట్స్. అండ్ ఇవి 2 గ్రూప్స్ కావు, 2 ఒకటే గ్రూపు. జూయిష్ క్రిస్టియన్స్, జెంటైల్ క్రిస్టియన్స్ కాదు, వీరు ఆల్ టైమ్ చర్చ్ క్రిస్టియన్స్ who suffer through the great tribulation, die and become martyrs అని వారు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పాయింట్లోనికి మనము నిజంగా వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయము మనకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానములను లేకపోతే ఇంటర్ప్రిటేషన్స్ని అనుమతి ఇవ్వట్లేదు. బిబ్లికల్ ఎక్సిజీసిస్ అంటారు, అంటే బైబిల్ ఏ రకంగా చెప్తుందో ఆ రకంగానే, అండ్ బైబిల్ ప్రధానంగా దేని మీద ఫోకస్ని పెట్టి చెప్తుందో ఆ రకంగానే మనం తీసుకోవడానికి అనుమతించబడ్డాం. సో ఇక్కడ మొట్టమొదట మీరు గమనిస్తే ఇంత స్పేస్ క్రైస్తవుల గురించి చెప్పడానికి వీరిని సూచనప్రాయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా అంటే లేదు. ఇశ్రాయేలీయులు, వారిలో ఉన్నటువంటి 12 గోత్రాలు, స్పెసిఫిక్గా గోత్రముల పేర్లు, స్పెసిఫిక్గా గోత్రముల సంఖ్య, ఇదంతా కూడా చెప్పి ఇంత చేసిన తర్వాత వీరు క్రైస్తవ సంఘానికి సూచనగా ఉన్నారు అని చెప్పడం కన్నా సింపుల్గా ఇది క్రైస్తవులు అని అంటే అయిపోయేది కదా. సో లాజికల్గా, థియలాజికల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని మనము క్రిస్టియన్ చర్చ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ మంచి బైబిల్ పండితులు, నిజమైన యథార్థమైన భక్తి కలిగినటువంటి దైవ సేవకులు దాన్ని ఆ రకంగా తీసుకున్నారు. ఇక అది దాన్ని మనమేమీ చేయలేం. కాకపోతే ఓల్డ్ టెస్టమెంట్లో అనేక ప్రవచనాల్లో దేవుడు ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో అది జరగడానికి ఇక్కడ ఇది చక్కగా మనకు అవకాశాన్ని ఇస్తోంది. లేకపోతే అది ఇంకెక్కడ జరుగుతుందో మనకు అర్థం కాదు. అఫ్కోర్స్ వీరు దాన్ని కూడా క్రైస్తవ సంఘంతో కలిపేశారనుకోండి, కానీ రియల్గా సపరేట్గా ఆ ఎంటిటీని దేవుడు ఇవాంజలైజ్ చేసి ఆ యొక్క గుంపు వారిని సువార్థీకరణ ద్వారా రక్షణలోనికి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నంత శ్రేష్టమైన అవకాశం మరెక్కడ మనకు కనిపించదు. ఇక్కడ కూడా నేను జస్ట్ ఒక 3 వచనాలే మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి జకరియా గ్రంథానికి రండి. జకరియా 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. సో ఇక్కడ చెప్పాడు చూడండి, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. సో వారు ఎవరినైతే పొడిచారో, ఎవరైతే అన్నారో ఒక రోజున ఈయనతో మాకేమీ అవసరం లేదు, ఈయన్ని సిలువేయండి అని, ఆ జనాంగము, ఆ ఇశ్రాయేలీయులు ఇక్కడ రక్షించబడ్డానికి తన యొక్క సువార్త ద్వారా దేవుడు వాడుకుంటాడు. అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాలు తెలుగులో 2 కలిసి ఉంటాయి, ఇంగ్లీష్లో ఒకే వచనం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సో ఇశ్రాయేలు దేశాన్ని రక్షించేటువంటి కార్యక్రమంలో ఇక్కడ మనకు కనబడుతున్నారు. కాకపోతే ఈ 144,000 మంది ప్రథమ ఫలముగా ఇక్కడ పేర్కొనబడ్డారు. ఫస్ట్ ఫ్రూట్స్ అంటాం కదా, ఆ దేశం అంతటి యొక్క ప్రథమ ఫలము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. అక్కడ నేను కావలసిన భాగాన్నే చదువుతాను. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు.
సో ఈ 1,44,000 ఎవరు అంటే జూయిష్ క్రిస్టియన్స్, జూయిష్ ఇవాంజలిస్ట్స్. సౌలు యేసు ప్రభువుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సంఘాన్ని నాశనం చేస్తుంటే ఆయన ఎలా దర్శనమిచ్చి అద్భుతమైనటువంటి రీతిలో సౌలును రక్షించుకొని సువార్థికుడిగా అపోస్తలుడిగా చేశాడో, అలాగే ఈ తిరుగుబాటుదారులైనటువంటి ఇశ్రాయేలీయులకు ఆయన ఎవరినైతే వారు సిలువేశారో ఆయన దర్శనమిచ్చి ఆయన సువార్థీకరణ ద్వారా రక్షించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ 1,44,000 మందిని సువార్థికులుగా ప్రపంచ సౌవార్థీకరణ కొరకు పంపించాడు. సో మీరు ఈ రకంగా అనొచ్చు 1,44,000 డిఎల్ మూడీస్, లేకపోతే 1,44,000 బిల్లీ సండేస్. వీళ్ళిద్దరు కూడా ప్రముఖ ఇవాంజలిస్టులు అన్నమాట. వారి ద్వారా దేవుడు అనేకులను రక్షణలోనికి తీసుకుని వస్తాడు. సో వీరు లిటరల్గా హిస్టారికలీ ఎథ్నిక్ జ్యూస్, అంటే చారిత్రాత్మకంగా యథార్థంగా వంశపారంపర్యంగా యూదులైనటువంటి వారు. కాకపోతే దీన్ని అభ్యంతరం చెప్పేటువంటి వారు ఏమంటారు, ఇక్కడ గోత్రములుగా వారు పేర్కొనబడ్డారు, వారి ట్రైబల్ నేమ్స్ ఇవ్వబడ్డాయి. కానీ ఈ రోజున ఇశ్రాయేలీయులకు ఎవడు ఏ గోత్రానికి సంబంధించిన వాడో చెప్పడానికి ఆధారం లేదు, రుజువు లేదు, రికార్డు లేదు. యెరూషలేము 70 AD టైటస్ చక్రవర్తి కింద సర్వనాశనమై కాల్చివేయబడినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క వంశావళుల జాబితాలు, అంటే వారి యొక్క ఫ్యామిలీ రికార్డ్స్ అన్ని కాలిపోయాయి. కనుక ఏ జ్యూ ఏ ట్రైబో చెప్పడానికి కష్టం. తర్వాత కొన్ని గుంపులు వచ్చాయి, ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 10 తెగలు 10 గోత్రాలు మరుగున పడిపోయాయి, ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా DNA టెక్నాలజీ ద్వారా మరొకసారి ఒక లీవైట్, అంటే ఒక లేవీయుడు అయినటువంటి యాజకుడు తాను లేవి గోత్రానికి సంబంధించిన వాడు అని చెప్పగలిగేటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం లోకంలోనికి వచ్చేసింది. అండ్ ఈ మనుషులు రాసుకున్నటువంటి పుస్తకాలు రికార్డులు పోయి ఉండొచ్చు, కానీ దేవుడు, ఏ దేవుడైతే ఒక నరుడి వెంట్రుక ఒక్కటి కూడా ఆయన అనుమతి లేకుండా ఆయనకు తెలియకుండా పడకుండా అంత జాగ్రత్తగా చూస్తాడో, ఆ దేవుడికి ఆయన ఎదుట వీరిని నిరంతరము కన్నార్పకుండా చూసేటువంటి ఆ దేవుడికి ఏ గోత్రములో ఎంతమంది ఉన్నారో ఎందుకు తెలియదు, ఎక్కడున్నారో ఎందుకు తెలియదు? 2019 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జూయిష్ పాపులేషన్ ఒక ఎస్టిమేట్ ప్రకారం 2-3 ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఒక ఎస్టిమేట్ ప్రకారం 15 మిలియన్ జ్యూస్ ఉన్నారు. 2019 పాపులేషన్ ప్రకారం 15 మిలియన్ అంటే 1,50,00,000 మంది. దాంట్లో మీరు 1,44,000 మందిని తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 1%. సో ఇది ఇంకా పెరుగుతుందని కూడా అంచనా వేశారు. 2030కి ఇంకా జనాభా పెరుగుతుందన్నారు, ఆ తర్వాత తరగొచ్చేమో అన్నారు. సో 15 మిలియన్ యూదుల్నే మనం ఒకవేళ లెక్కగా తీసుకుంటే దాంట్లో 1% మంది ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారు ఎక్కడున్నారో, ఎప్పుడు వారిని చేరి వారిని తన దగ్గరికి తీసుకుని వచ్చి ముద్రించుకోవాలో దేవుడికి ఎందుకు తెలియదు? సో ఇక్కడ వారు ఈ యొక్క హ్యూమన్ రీజన్ని వాడే ప్రయత్నం చేశారు. అండ్ మీలో ఎప్పుడైనా ఎవరైనా ఒక ఎబూసీడ్ గురించి విన్నారా, జెబుసైట్ గురించి విన్నారా, లేకపోతే హిత్తైట్ గురించి విన్నారా, లేకపోతే ఆమరైట్ గురించి విన్నారా, లేకపోతే అమలకైట్ గురించి విన్నారా, లేకపోతే కాననైట్ గురించి విన్నారా, లేకపోతే ఫిలిస్టైన్ గురించి విన్నారా? ఒకప్పుడు వీరు ఉండేవారు దేశాలు జనాంగాలుగా, కానీ ఈ రోజున వీరు ఉనికిలో లేరు, వారిలో ఒక్కరు కూడా ఎగ్జిస్టెన్స్లో లేరు. కానీ యూదుల గురించి మీరు చూడండి, యూదుల మీద ఎప్పటి నుండో అనేక సందర్భాల్లో అనేక విరోధులు పడి ఊచకోత కోస్తూ వస్తున్నారు. కానీ దేవుడికి యూదుల సమూహము లేకుండా ఉన్న సమయము ఒకటి కూడా లేదు. సో వీరెవరు అనేటువంటి ప్రశ్నకి బైబిల్ ఇక్కడ ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే, వీరు లిటరల్గా యూదులు అండ్ రక్షించబడినటువంటి యూదులు. అండ్ ఈ 1,44,000 మంది తరువాత దేవుడి చేత వాడబడేటువంటి ఘనమైన సువార్థికులు. ఇంకొక వివాదం వచ్చింది ఇక్కడ. లిస్ట్, ఈ యొక్క 12 గోత్రాల యొక్క జాబితా పాత నిబంధనలో ఉన్నటువంటి 29 జాబితాలతో పోలిస్తే పోలిక లేనిదిగా ఉంది. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కంటెన్షన్గా రేస్ చేశారు. దీంట్లో ఎవరున్నారు ఎవరు లేరు అనేది కూడా ఒక వివాదం అయిపోయింది. ఇది ఎవరిదో మీకు ఇక్కడే కనబడుతుంది. ఈ యొక్క 5వ వచనంలో మీరు చూస్తే ఇశ్రాయేలు అంటే యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాడు కనుక ఇశ్రాయేలు యొక్క గోత్రములన్నీ కూడా ఇక్కడ ముద్రించబడ్డాయి. అండ్ ఆ గోత్రాల్లో లిస్ట్లో మొట్టమొదట యూదా పేరు పేర్కొనబడింది.
వేరే లిస్టులో ఆ రకంగా ఉండదు. సో అదొక అభ్యంతర కారణమైంది. కాకపోతే యూదా గోత్రము నుండి యూదా గోత్రపు సింహముగా యేసుప్రభు వచ్చాడు, మెస్సియా వచ్చాడు కనుక ఆయన గోత్రాన్ని మొదట పెట్టడంలో ఏమీ ఇబ్బంది లేదు అని మనం దాన్ని తీసుకోవచ్చు. యోసేపు అనేటువంటి ఆ కుమారుడు తన ఇద్దరు కుమారులు మనషే, ఎఫ్రాయిం అనేటువంటి ఇద్దరు కుమారులను బట్టి ఆయన రీప్లేస్ చేయబడ్డాడు. సో కొన్నింటిలో లిస్టులో 13వ వ్యక్తి కూడా లేక గోత్రం కూడా వచ్చినట్టు మీకు అనిపించవచ్చు. కాకపోతే తర్వాత బైబిల్లోనే మీరు చూస్తే వీళ్ళిద్దరిని, ఈ రెండింటిని, ఈ యొక్క మనస్సే అండ్ ఎఫ్రాయిములను హాఫ్ ట్రైబ్స్ అంటారు, సగము గోత్రములని కూడా అంటారు. కనుక కొందరు దాన్ని ఒక గోత్రముగా తీసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు సంఖ్యాకాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకోండి. లేవి గోత్రమును వారు లెక్క పెట్టలేదు. లేవీయులు నా స్వాస్థ్యము కనుక వారికి మీలో ఏ స్వాస్థ్యం ఉండదు కనుక వారిని జాబితాలో పెట్టొద్దని దేవుడు చెప్పాడు కనుక మొదట్లో లేవి గోత్రాన్ని వారు దాంట్లో పెట్టలేదు. సో లేవి లేడు. ఆ తర్వాత యోసేపు తొలగి ఆయన ఇద్దరు కుమారులు వచ్చారు కనుక అట్లా 12 అయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఈ యొక్క లిస్టులో నుండి ఇద్దరిని యోహాను తొలగించాడు. వారి పేర్లు రాయలేదు. ఒక ఆయన పేరు దాను, ఇంకొక ఆయన పేరు ఎఫ్రాయిం. కాకపోతే మరలా అక్కడ లేనటువంటి 2 పేర్లు ఇక్కడికి తెచ్చాడు. యోసేపు పేరు పెట్టాడు, లేవి పేరు పెట్టాడు. అదంతా మీరు ఇంటికి వెళ్ళి నింపాదిగా తిన్న తర్వాత చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. సో దాను ఎందుకు పోయాడు? ఎందుకంటే దాను పెద్ద విగ్రహ సంబంధమైనటువంటి పాపము చేసిన గోత్రముగా బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో చూపించబడింది కనుక అందుకని ఇక్కడ పేర్కొనబడలేదు. ఎఫ్రాయిం కూడా అదే రకమైనటువంటి పాపములో ఉన్నట్టు పదే పదే బైబిల్ చూపిస్తోంది కనుక ఇక్కడ పేర్కొనబడలేదు. అండ్ కొంతమంది స్కాలర్స్ అభిప్రాయం ఏంటంటే, ఆదికాండం 49:17, ఇర్మియా 8:16 ప్రకారము దాను గోత్రము నుండే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ వస్తాడు కనుక అందుకనే ఇక్కడ ఆ దాను గోత్రీయులను కావాలనే పెట్టలేదు అని అంటారు. కాకపోతే ఎహెచ్కేల్ 48వ అధ్యాయంలో మిలేనియల్ కింగ్డమ్లో, అంటే ఆ యొక్క 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో మరలా దాను గోత్రీయులను ఎఫ్రాయిమీయులను దేవుడు పెట్టాడు. దాని అర్థం ఏమై ఉండొచ్చు? దేవుడు మహాకృప కనికరములు గలవాడు కనుక వీరిని క్షమించి వీరిని చివర్లో చేర్చాడు. కానీ వీరికి ఒక చక్కని గుణపాఠం చెప్పాడు. అదేంటంటే, ఈ గోత్రీకుల్లో ఎవ్వరు కూడా ఈ యొక్క సమయంలో ఈ 144,000 మంది సువార్థికుల్లో దేవుణ్ణి సేవించి సువార్త ప్రకటించేటువంటి గొప్ప ధన్యత భాగ్యము లేకుండా చేశాడు. ఎట్లా ఉందంటే, అగ్నిలో నుండి లాగినట్టు లాగి రక్షించాడు. కానీ వారి జీవితంలో దేవుడి కోసం ఏమైనా చేశారా అంటే సున్నా. సో చాలామంది రేపు చివర్లో డెత్ బెడ్ ఎక్సో లేకపోతే కన్వర్షనో ఏదైనా మీరు అనుకోండి, చివర్లో వారి చివరి శ్వాస ముందు దేవుడి వైపు తిరిగి రక్షించబడి పరలోకానికి వస్తారు. కానీ వారికి ఇచ్చిన దేవుడు జీవం ఎంతైతే ఇచ్చాడో అన్నేళ్ళు వారు దేవుడి కోసం ఏమైనా చేశారా? అసలు వారు ఖాతా తెరిచారా? వారి పుస్తకంలో ఒక క్రియ అయినా రాయబడుందా అంటే ఏముండదు, ఎంటీ పేజ్ ఉంటుంది. సో మనలో ప్రతి ఒక్కరూ ఇది కూడా గంభీరంగా తీసుకోవాలి. మనం చాలాసార్లు ఇట్లాంటి లిస్టులను మనం దాటేసి వెళ్ళిపోతుంటాం. కానీ జాగ్రత్తగా బైబిల్ స్టడీ చేస్తే దాంట్లో కూడా దేవుడు కొన్ని మెసేజెస్ పెట్టాడు, కొన్ని మనకు ఇండికేటర్స్ని పెట్టాడు. అదేంటంటే, మీరు నాతో ఎట్లా వ్యవహరిస్తారో నేను కూడా మీతో అట్లాగే వ్యవహరించాలి. అఫ్కోర్స్ నేను ఎప్పుడు మీకన్నా శ్రేష్టముగానే వ్యవహరిస్తాను. సో వీరిద్దరూ దేవుడి సేవలో పాలు లేకుండా పోయారు. అండ్ ఇక మనకి ఈ గుంపు ఎవరో అర్థమైపోయింది. మరొకసారి చెప్తున్నాను, ఈ 1,44,000 లిటరల్ జ్యూయిష్ ఇవాంజలిస్ట్, అది మరలా మనకు ముందు భాగాల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు వీరి నొసళ్ళ యందు వీరు దేవుని సేవకులుగా ఎంచబడ్డారు. ఎందుకంటే వీరు నిజంగా దేవుడికి ఎలాంటి సమర్పణతో ఉన్నట్టు 14వ అధ్యాయంలో నేను మీకు చూపిస్తాను. సో వీరు దేవుని సేవకులు, వీరి నొసళ్ళ యందు వీరు ముద్రింపబడ్డారు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు వారిని ముద్రించాడు. ఎందుకు ముద్రించాడు? రాబోయేటువంటి మహా విపత్తు నుండి వీరి ప్రాణములను కాపాడడానికి. ఇక్కడ కూడా నేను ఒక 3 కారణాలు మీకు చెప్పి ముగింపులోనికి వచ్చేస్తాను. ఎందుచేత వారు ఈ రకంగా ముద్రించబడ్డారు, ఎక్కడ ముద్రించబడ్డారు? మొట్టమొదట వారి నొసళ్ళ యందు అని బైబిల్ మనకు చెప్తోంది. ఎందుకని ఒక మనిషి ఈ 4 హెడ్ మీద, ఈ నొసటి మీదే ముద్రింపబడాలి అంటే ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా తన ముద్ర అక్కడే వేస్తానని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మనిషి యొక్క శరీరంలో చాలా మట్టుకు కప్పబడి ఉంటుంది. ఒక్కటే కప్పుకోవడానికి ఇష్టపడినటువంటి భాగం ఉంటుంది. ఏంటా భాగము? ముఖం.
అందుకనే బుర్కా వేసుకోవాలంటే చాలామందికి ఈ రోజున ఇష్టం లేదు. ఎందుకు బుర్కా మా ముఖాన్ని కప్పమంటారు, మా ఐడెంటిటీని ఎందుకు కప్పమంటారు, మేమెవరమో లోకానికి తెలియకుండా మమ్మల్ని ఎందుకు బతకమంటారు. సో ముఖమే మనము. అందుకనే చూడండి, మీరు దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అద్దంలో? చేతిని చూడ్డానికా, ముఖాన్ని చూడ్డానికా? చేతికి క్రీములు రుద్దుతారా? అఫ్కోర్స్ ఇక్కడ మాడిపోతే పగుళ్ళు వస్తే రుద్దుతారేమో, కానీ ఫేసే కాన్సన్ట్రేషన్. సో ఇది అందరికీ కనబడేది, దీన్ని దాచిపెట్టలేం. కనుక దేవుడు ఏమంటున్నాడు, నా వారెవరో, నా సేవకులు ఎవరో, నాకు సంబంధించిన వారెవరో అందరికీ కనబడాలి, బాహాటంగా ఉండాలి. ఒక పురాతనమైనటువంటి భక్తుడు అందుకే అన్నాడు, దేర్స్ వాస్ నాట్ సీక్రెట్ డిసైపుల్షిప్. మేము సీక్రెట్ క్రిస్టియన్ అండి. నాకు ఈ మధ్య ఒక సహోదరి ఫోన్ చేస్తున్నారు, ఆమె భర్త, 3 కుమారులు, ఆమెకు వ్యతిరేకులు, బైబిల్ చదివితే కొట్టి, బైబిల్ ఇంట్లో కలిగి ఉంటే తిట్టి ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి భర్త ఆయన. సో అలాంటి సహోదరి అంటుంది, వారికి తెలియకుండా నేను బతుకుతున్నాను ఒక రహస్య క్రైస్తవురాలిగా. నేను అన్నాను, సరే దేవుడికి ప్రార్థన చేయండి, ఎంతకాలం అని అట్లా బతుకుతారు? సో మీరు బయటికి రావాల్సిందే కదా, దేవుడిని అడగండి. సో మనం సీక్రెట్ క్రిస్టియన్గా, సీక్రెట్ డిసైపుల్గా ఉండడానికి వీల్లేదు. నేను ఆయన సాక్షిని అన్నప్పుడు అది కనబడాలి. అండ్ రేపు ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 16 నుండి 18 వరకు ఆ క్రూర మృగం యొక్క సంబంధులు ఎవరో ప్రపంచం అంతటికి కనబడుతుంది. 16 నుండి 18 వరకు నేను ఇప్పుడు చదవను, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక మాట చదువుతాను. తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు. ఆ ముద్ర ఏంటి అనగా, ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప. సో వీడే లోకంలో క్రయ విక్రయాలు అంటే కొంటాడు, అమ్ముతాడు, లోకంలో ఏదైనా ఉద్యోగం చేస్తాడు, సంపాదించుకుంటాడు, కూడబెట్టుకుంటాడు, తింటాడు, తన వారికి పెడతాడు, లేకపోతే లేదు. సో అప్పుడు తెలిసిపోతుంది అనమాట, వీరు దేవుడి సేవకులు అనే తెలిసిపోతుంది, వీరందరూ క్రూర మృగం యొక్క సేవకులు, సంబంధులు అని కూడా తెలిసిపోతుంది. సో ఈ రోజున కూడా మన జీవితంలో మనం దాన్ని బయటికి తీసుకొని రావచ్చు. ఏ రకంగా అంటే మన యొక్క ఆలోచన వైఖరి, మన యొక్క జీవన విధానము ద్వారా మనం ఎవరి సంబంధులమో నిరంతరము చూపిస్తూనే ఉంటాం. గ్రీకో రోమన్ వరల్డ్లో ఆ కాలంలో వారు దీన్ని ఒక సీల్ని, ఒక ఓనర్షిప్ మార్క్గా చూసేవారు. బానిసల మీద మెడ మీద కానీ, చేతి మీద కానీ, నుదుటి మీద కానీ ముద్రించేవారు. సైనికులను కూడా ఆ రకంగా ముద్రించేవారు. బానిస తప్పిపోతే ఎవడి బానిసో తెలియడానికి, సైనికుడు పనిచేయకపోతే వాడు దొరికిపోవడానికి ఈ రకంగా చేసేవారు. కొన్ని సందర్భాల్లో వారి దేవత బొమ్మ, లేకపోతే మనిషి బొమ్మ, ఒక జంతువు బొమ్మ ఆ యొక్క ముద్రగా వారు వేసేవారు. కొన్ని సందర్భాల్లో పేర్లను ముద్రగా వేసేవారు. సో ఇక్కడ మనకి చూస్తే నొసటి యందు దేవుని సేవకులకు ఏ ముద్ర పడుతోంది? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మీరు ఒక్కసారి తిప్పి చూస్తే 1వ వచనంలో, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది అని రాయబడి ఉంది. సో ఈ 1,44,000 యొక్క ఫోర్ హెడ్ మీద నుదుట ఏమి రాయబడింది? యేసు క్రీస్తు యొక్క పేరు, ఆయన యొక్క తండ్రి పేరు. అండ్ ఇది ఒక పర్మనెంట్ సీల్ అన్నమాట. దీన్ని వేసిన తర్వాత తుడుపు పెట్టడం అనేది ఉండదు. వీరి గురించి దేవుడు ముందుగానే యోచించి వారిని ఎంపిక చేసుకున్నాడు, తర్వాత వారిని ముద్రించాడు. ఎహెచ్కేల్ గ్రంథం 9వ అధ్యాయం 1-7 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఆలయంలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి పాపమును బట్టి ఎవరైతే దుఃఖించారో వారి నుదుట ఆ యొక్క లేఖికుని ద్వారా సిరాతో ముద్ర వేయమని దేవుడు చెప్పాడు. మిగతా వారందరినీ నాశనం చేసేటప్పుడు ఈ ముద్ర కలిగినటువంటి వారు మాత్రమే బతికి బయటపడతారు, మిగతా వారందరూ నాశనం అవుతారు. సో వీరు నా సొత్తు అని చెప్పి చూపించడానికి దేవుడు ముద్రను వేస్తున్నాడు. రెండవది, ఆ యొక్క పేర్లను ఎందుకు వేస్తున్నాడు? ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వీరి నుదుట ఎందుకు ముద్రించబడుతోంది? సో మనం మన పేరు దేని మీద అయినా ఎందుకు సంతకం పెడతాం? ఇది నాది అనే కదా. ప్రాపర్టీ డాక్యుమెంట్ మీద మీ సంతకం పెట్టినప్పుడు దాని అర్థం ఏంటి? ఐదర్ మీరు ఓనర్, లేకపోతే మీరు విట్నెస్. సో మోస్ట్లీ మనం పెట్టినప్పుడు ఇది నాకు సంబంధించింది. సో దేవుని యొక్క పేరు, ఆయన కుమారుని పేరు లిటరల్గా ఇక్కడ మనకి రాయబడవు, కానీ అదొక ముద్రగా మనకు దేవుడి దృష్టిలో కనబడుతుంది. అండ్ దీని గురించి కూడా ఒక స్టడీ మీరు చేయొచ్చు, దాంట్లోనికి నేను ఇప్పుడు వెళ్ళడానికి సమయం లేదు. కానీ ఆల్రెడీ మనము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో నామము గురించినటువంటి వివరాలు వింటూ వచ్చాం. 2వ అధ్యాయం 13వ వచనంలో నా నామము అని యేసు ప్రభు అంటాడు. విశ్వాసి అయినటువంటి అంతిప మీ మధ్యలో చంపబడినప్పుడు నా నామము గట్టిగా చేపట్టాడు అని అంటాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా మీరు చూస్తే
నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా కొత్త పేరును వాని మీద రాస్తాను అని అంటాడు. సో ఇక్కడ ఏం చూస్తున్నాము? ఒక పేరు ఒక నేచర్కి, ప్రవృత్తికి సూచనగా ఉంది. యేసు పేరు నా నుదుట ఉంది, దేవుడి పేరు నా నుదుట ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? నాకు అలాంటి స్వభావం ఉంది, అలాంటి వారే నా సంబంధికులని ప్రభు చెప్పాడు కనుక అలాంటి స్వభావం ఉంది అని ఈ 144,000 మంది మనకు తర్వాత 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు చూపిస్తారు. కాకపోతే నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ని మనం జాగ్రత్తగా చదివితే ఆ రకంగా లేనటువంటి వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, లేకపోతే ఏమన్నాడు అంటే దాని గురించి మనం తెలుసుకోవడం ఎంత అవసరమో కూడా రాయబడి ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ యొక్క నుదుట, ఫోర్ హెడ్ అనేది ఆ మనిషి యొక్క ఆంతరంగిక జీవితానికి సంబంధించి సూచనగా ఉంది. ఎందుకని ప్రధాన యాజకుడికి ఇక్కడ కట్టుకోమని చెప్పాడు, హోలీ అంటు ద లార్డ్, నేను దేవుడికి పరిశుద్ధుడను అని. ఎందుకని ఓల్డ్ టెస్టిమెంట్లో ఇక్కడ మీ యొక్క 2 కన్నుల మధ్య నడుమ బాసికమును కట్టుకోమన్నాడు? మీరు చదువుకోండి, తర్వాత నిర్గమాకాండము నోట్స్ అది రాసుకోండి. 13వ అధ్యాయం 9వ వచనంలో, 16వ వచనంలో, ఎక్సోడస్ 13:9, 16, డ్యూట్రానమీ 6:8 and 11:18, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 8వ వచనం, 11వ అధ్యాయము 18వ వచనం. ఒక వచనాన్ని అయితే నేను చదువుతాను, ఎందుకంటే యూదులకి దేవుడు చెప్పాడు, దేవుడి యొక్క ధర్మశాస్త్రం తోరా గ్రంథాన్ని మీరు నిరంతరము మీ కన్నుల ముందు పెట్టుకొని దాన్ని మీరు బాసికముగా కట్టుకొని దాన్ని మీరు చదువుకుంటూ ఉంటే మీ మనస్సులో మార్పు చెందుతారు, మీరు నేను ఆలోచించినట్టు ఆలోచిస్తారు, నా ఆజ్ఞలను గైకొంటారు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను, అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆ తోరా ద్వారా వారి యొక్క మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఇప్పుడు కూడా మనకు రోమన్స్ 12:2లో అంటే రోమా 12:2లో మనస్సు మారి నూతన మగుట చేత రూపాంతరం చెందుతాం. ఏ రకంగా అంటే దేవుడి వాక్యము ద్వారానే. ఆ రకంగా లేని వారి గురించి కూడా 3 చెప్తాను ఆర్ 4 చెప్తాను, సమయం లేదు కనుక. యెషయా 48:4లో మొదటి కోవకు సంబంధించినటువంటి వారి గురించి దేవుడు చెప్పాడు. ఐజయా 48:4లో ఆయన మాట విననటువంటి వారు, అవిధేయులు, తిరుగుబాటుదారులు, వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి. సో వీరిని ఏమంటున్నాడు? వీరి యొక్క ఫోర్ హెడ్ బ్రాస్తో తయారు చేయబడింది. వీళ్ళు ఇత్తడి నుదురు, ఇత్తడి నొసలు కలిగినటువంటి వారు. వీరు ఎన్ని మెసేజ్లైనా వింటారు కానీ ఏం పని చేయదు. వారు వింటుంటారు, వారు దానికి లొంగరు. ఎందుకంటే అక్కడే ఆయన ఆ యొక్క భాషలో గ్రాఫిక్గా వారి గురించి వివరించాడు. 2వ కోవకు సంబంధించిన వారు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే ఇలాంటి వారిని దేవుడు మార్క్ చేస్తాడా? చేయలేడు, ఎందుకంటే వారు చేయించుకునే పరిస్థితిలో లేరు. ఇర్మియా 3:3లో కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము గలదు, సిగ్గుపడనొల్లకున్నావు. తెలుగులో వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం అని రాయబడింది. NASBలో మీరు చూస్తే హార్లట్స్ ఫోర్ హెడ్, ఒక వేశ్యకు ఉండేటువంటి నుదుటు ఆర్ నొసలు. వేశ్య దేని గురించి కేర్ చేయదు, ఖతర్ చేయదు, దానికి కావలసినట్టే అది బతుకుతుంది, మార్పు చేసుకోవడానికి ఇష్టపడదు. సో అదే ప్రకారం ఈ ప్రజలు ఉన్నట్టు చెప్తున్నాడు. ఎహెచ్కేల్ 3వ అధ్యాయం 7వ వచనానికి వస్తే ఎజెకియల్ 3:7, అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు నాలకింపనొల్లకై ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇక్కడ తెలుగులో కఠిన హృదయులై అని ఉన్నారు, కానీ అన్ని చోట్ల ఒకే హీబ్రూ పదం వాడబడింది. అండ్ దాని యొక్క అర్థం ఏంటంటే హార్డ్ ఫోర్ హెడ్, కఠినమైన నుదురు. ఇక ఉజియా గురించి మనందరికీ తెలుసు. ఆయన రాజు, కానీ ఆయన యాజకుడిగా దేవుడి మందిరంలోనికి పోయి అక్కడ ఒక రాజు చేయకూడని పని చేయబోయినప్పుడు ఆయన నొసట కుష్ఠరోగం ప్రారంభమై చచ్చేంత వరకు అక్కడే ఉండింది. దాన్ని లెప్రెస్ ఫోర్ హెడ్ అంటారు. ఇన్ని చాలు, మిగతావి మీరు చదువుకోవచ్చు. సో ఇలాంటి వారిని దేవుడు ముద్రిస్తాడా అంటే ముద్రించడు. ఎందుకంటే వారు ఇత్తడి నుదురు కలిగిన వారు, వేశ్య నుదురు కలిగిన వారు,
లేకపోతే కఠినమైన గట్టి నుదురు కలిగిన వారు, కుష్టు కలిగిన నుదురు కలిగిన వారు, వీరు దేవుడి చేత ముద్రించబడరు. ఎవరు దేవుడి చేత ముద్రించబడతారు? ఎవరైతే ఆయనకి సమర్పించుకుంటారో, ఆయన సేవకులుగా ఉంటారో. ఆయన సేవకుడిగా ఉండుట, డ్యూలోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆయన పాద దాసుడు, ఆయన బానిస. ఆయన బానిసగా ఉండాలి అంటే ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆయన మాటే వీరికి శ్వాస, మరొక ఆలోచనే ఉండదు, మరొక ఆశయమే ఉండదు. ఆజ్ఞ ధిక్కారం అంటే ఏంటో వారికి కల్లో కూడా తెలియదు, అలా ఉండుట. ఇక చివరిది ఏంటంటే ఈ ముద్ర ఉన్నవారిని క్రూర మృగము అండ్ ఆ యొక్క ఘట సర్పము ఎన్ని చేసినా కూడా ముట్టలేరు. అది కూడా మనకి భవిష్యత్తులో తెలిసి వస్తుంది. ఆ రకంగా దేవుడు కాపాడుతాడు. అందుకని ఒక బైబిల్ కామెంటేటర్ ఈ రకంగా చక్కగా రాశాడు, ప్రస్తుతపు పరిస్థితిని బట్టి భూమి మీద ఉన్నటువంటి సైన్యములన్నీ కూడా కలిసి వచ్చిన ఈ యొక్క ముద్రింపబడినటువంటి 144,000 మంది ఒక్క తల వెంట్రుక పెరకలేరు. ఆ క్రూర మృగము అండ్ వాని యొక్క సమూహం అంతా ఎన్ని కాన్సంట్రేషన్ క్యాంపులు పెట్టినా, ఎన్ని టార్చర్ ఛాంబర్లు కట్టినా వీరిలో ఒక్కరికి కూడా దాని వలన హాని తలపెట్టలేరు. అగ్నిని వారు కురిపించినా అది వీరిని తాకదు. సీక్రెట్ పోలీస్ని వీరు వెంట పెట్టినా, వారు ఎంత పెద్ద పథకాలతో వచ్చినా వీరిని వారు పట్టుకోలేరు. అండ్ వీరిని ఏ రకంగా కూడా హాని చెయ్యలేరు. ఎందుకంటే వీరిని దేవుడు ముద్రించి వీరిని తన కొరకు భద్రపరిచాడు. అండ్ వీరిని చూసిన ప్రతిసారి సాతానుకు ఒక సందేశం వెళ్తోంది. అదేంటంటే దేవుని యొక్క ముద్ర చేత భద్రపరచబడిన వారిని నీవెన్నడూ తాకలేవు. అండ్ నీవు వారినే తాకకపోతే ఇక దేవుడిని ఏ రకంగా జయిస్తావు. 1936లో న్యూయార్క్ మేయర్ లాగార్డియా అనేటువంటి వ్యక్తి పనిచేసేవాడు. ఆ టైంలో నాట్జీల కాలము, జర్మనీ అంతా కూడా యూదులకు వ్యతిరేకంగా తయారవుతోంది. యూదులను పందుల కన్నా హీనంగా, మానవ జాతికే క్షామముగా అండ్ యూదుడు ఒక్కడు కూడా భూమి మీద లేకుండా చంపేయాలని హిట్లర్ నాట్జీలు పథకాలు వేస్తున్నారు. ఆ టైంలో న్యూయార్క్లో ఎక్కువ మంది యూదులు ఉంటారు. అండ్ ఈ యొక్క మేయర్ గారికి ఒక సమస్య వచ్చింది. జర్మనీ నుండి అంబాసిడర్ న్యూయార్క్ వస్తున్నాడు. జర్మన్ అంబాసిడర్ ఎవడైతే యూదులకు వ్యతిరేకిగా ఉన్నాడో. సో ఈ మేయర్ గారు బాగా ఆలోచించి వారికి ఒక మంచి బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలని చెప్పి ఏం చేశాడంటే ఈ యొక్క మేయర్ బాధ్యత అనమాట. అంబాసిడర్ వచ్చినప్పుడు ఆయనకి భద్రత కల్పించడం. సో ఆయన ఏం చేశాడు, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంచి యూదులను ఏర్పాటు చేసుకొని వారినే ఈ యొక్క అంబాసిడర్ వచ్చినప్పుడు ఆయనకి ప్రొటెక్షన్గా పెట్టాడు. సో అతడు అక్కడ ఉన్నంత కాలము కూడా మర్చిపోలేనటువంటి విషయం ఏంటంటే, నేను ఎవరినైతే ద్వేషిస్తున్నానో, నేను ఎవరి నాశనం కోసమైతే పనిగట్టుకొని ఎంత దూరం వచ్చానో, ఈ రోజున ఇక్కడ నాకు చిన్న పురుగు కూడా హాని చేయకుండా కాపాడేటువంటి ఆ యూదులే కదా వీళ్ళు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న జూయిష్ పోలీస్ ఆఫీసర్స్. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఆ మేయర్ లాగార్డియా ఏం మెసేజ్ ఇచ్చాడంటే, ఎవరినైతే మీరు అసహించుకొని నాశనం చేద్దాం అనుకున్నారో ఈ రోజున మీ ప్రాణాలు వారి చేతుల్లోనే భద్రంగా ఉన్నాయి. ఎందుకంత వారిని ద్వేషిస్తున్నారు? సో అతడికి దిమ్మ తిరిగే రీతిలో ఇతడు రెస్పాండ్ అయ్యాడు. ఈ ఇశ్రాయేలీయులను, యూదులను దేవుడు ఏనాడో నాశనం చేసి ఉండాల్సింది. కానీ ఆయన ఏం చేశాడంటే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను మరువడు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనము దేవుడితో ఎన్ని నిబంధనలు చేసి ఎంత నమ్మక ద్రోహం చేసినా ఆయన మనతో చేసిన నిబంధనను ఆయన మరవడు. మనం కోల్పోవచ్చు చాలా, కానీ ఆయన నిబంధనను మరువడు. సో ఆయన నిబంధన మరువక వీరిని తీర్పుకి, శ్రమకి ఇచ్చేయాల్సింది. కానీ వీరిని ఆయన ముద్రించి రక్షించాడు. సో ఈ 1,44,000 ఆయన యొక్క సొత్తుగా ముద్రించబడ్డారు. ఆయన యొక్క సంరక్షణతో ముద్రించబడ్డారు. ఆయన అసాధారణమైనటువంటి శక్తినిచ్చాడు కనుకనే ప్రపంచమంతా ఆ సమయంలో సువార్తను ప్రకటిస్తారు. అండ్ వారి ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తారు. అది మనము రాబోయే లెసన్స్లో చూద్దాం. ముగింపులో ఒక మాటతో నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి మీరు ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని తిప్పి చూడండి. ఎఫిషియన్స్ 1:13 ఆర్ తెలుగులో 13 and 14. 13లో కూడా నేను చదువుతాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వీళ్ళందరూ క్రిస్టియన్స్ అనమాట. క్రిస్టియన్స్ ఆర్ సీల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో మనము దేవుడి యొక్క ప్రాపర్టీ అన్నదానికి ఒక రుజువు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర.
అండ్ మనము ఆయన యొక్క సంరక్షణలో ఉంటాము అన్నదానికి కూడా అది ఒక గుర్తు. సో మనల్ని దేవుడు ఆ రకంగా పరిశుద్ధాత్మతో ముద్రించాడు. సో నీవు ఈ రోజున నేను లాస్ట్ లెసన్లో అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఎరిగి ఉంటావు అనుకుంటున్నాను. దీనిని తాళగలిగిన వాడెవడు, అంటే గొర్రెపిల్ల ఉగ్రతను తట్టుకోగలిగిన వాడెవడు అని 6వ అధ్యాయం 17లో ప్రశ్నించాడు కదా. ఎవరైతే ఆయన యొక్క ముద్ర చేత ముద్రింపబడ్డారో, అండ్ ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని శుభ్రపరుచుకున్నారో వారు దీన్ని తట్టుకుంటారు, ఇంకెవ్వరు తట్టుకోలేరు. సో ఈ రోజున మన ప్రశ్న ఏంటంటే, నీవు దేవుడి చేత ముద్రింపబడ్డావా? నీవు దేవుడి చేత శుద్ధి చేయబడ్డావా? నీవు దేవుడి యొక్క సంబంధిగా, ఆయన యొక్క సేవకునిగా, సేవకురాలిగా సంఖ్యలో లెక్కించబడ్డావా? అప్పుడే నీకు భద్రత, ఈ లోకంలో భద్రత, రాబోయేటువంటి ప్రతి విషయంలో కూడా భద్రత. లేకపోతే నీకు నాకు మరో రకంగా భద్రత అనేది లేనే లేదు. సో నేను రక్షించబడ్డాను అయితే ముద్రించబడ్డాను, నేను ఇంకా రక్షించబడకపోతే నేను ఇంకా ముద్రించబడలేదు. చాలామంది నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, సండే స్కూల్లో పెరిగాను, యూత్ ఫెలోషిప్లో పార్టిసిపేట్ చేశాను, నేను పాస్టర్ గారి బిడ్డను కనుక నాకు ఆటోమేటికలీ దేవుడు పరలోకాన్ని తెరుస్తాడు. అది పచ్చి అబద్ధం. మోసపోవద్దు. చాలామంది ఈ రోజున క్రిస్టియానిటీలో ఉన్నవారు రేపు నేరుగా ఆ నరకానికే పోబోతున్నారు. గ్యారంటీగా చెప్తున్నాను. అక్కడ కూడా నేను మరలా మీ ముందు ఇదే మాట చెప్పగలను. ఎందుకంటే క్రిస్టియానిటీ ఆ రకంగా ఉంది. ఆయన సంబంధీకులు ఆయన స్వభావాన్ని కలిగి ఉంటారు, ఆయన సంబంధీకులు కానివారు, క్రూర మృగానికి సంబంధించిన వారు దాని స్వభావం కలిగి ఉంటారు. అండ్ అది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ దీన్ని భద్రముగా జాగరూకతతో తెలుసుకోవడం, ఈరోజే రక్షించబడ్డం, ఈరోజే ముద్రించబడ్డం అవసరం. ఈ 1,44,000 ముద్రించబడ్డానికి ఇంకా టైం ఉంది. కానీ మనలో రక్షణ లేని వారు ముద్రించబడ్డానికి టైం ఇదే, రేపు లేదు మనకి. ఇంకా రక్షించబడకపోతే టుడే యూ మస్ట్ బి సేవ్డ్ అండ్ యూ మస్ట్ బి సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం కదా ఎంతమంది ఎన్ని రకాలుగా చచ్చిపోతున్నారో. పోయిన వారము సోమవారము మరి నేను సేవలో కొన్నేళ్ల క్రితము చాలా ఎక్కువగా ఆయనతో కలిసి తిరిగాను. ఆంధ్రప్రదేశ్ అంతా మేమిద్దరం తిరిగాం, పగలు లేదు రాత్రి లేదు అట్లా తిరిగాం. అండ్ చాలా రకాలుగా కష్టపడి దేవుడి సేవ దాదాపు మేమిద్దరం ఒక 10-12 years చేసాం. తర్వాత ఆయన సేవలో, నేను నా సేవలో బిజీ అయిపోయాను. సో ఆయనకి ఇంకా 60 ఏళ్ళు కూడా రాలేదు. సడన్గా ఆయన నిద్రలోనే అలా పడుకున్నాడు. కరోనా వచ్చింది, తగ్గింది అనుకున్నారు, బాగానే ఉన్నాడు అనుకున్నారు. పడుకున్నాడు, నిద్రలోనే చచ్చిపోయాడు. అండ్ అది నాకు తెలిసినప్పుడు చాలా చాలా బాధ అనిపించింది. అంతకుముందు ఇంకొక రైల్వే ఎంప్లాయీ, ఈయన ఒక కీబోర్డ్ ప్లేయర్. నేను కూడా చాలా మీటింగ్స్లో నేను ప్రసంగం చేయడం, ఆయన కీబోర్డ్ వాయించడం, ఆయన సడన్గా చనిపోయాడు. ఇంకొక గాస్పల్ సింగర్, ఆయన కూడా నా మీటింగ్స్లో ఎన్నో పాటలు పాడాడు, ఆయన సడన్గా చనిపోయాడు. వీళ్ళందరూ కూడా యంగ్ పీపులే, 50, 55, 48 ఆ ఏజ్లో ఉన్నవారే. సో తెలియకుండా చచ్చిపోతున్నారు. ఈ ముగ్గురికి తెలియకుండానే చచ్చిపోయారు. సో ఎవరెప్పుడు చచ్చిపోతారో మనకి తెలియదు కనుక మనము ముద్రింపబడిన వారముగా ఉండుట, దేవుడి సంబంధులముగా ఉండుట చాలా ముఖ్యం. అందుకని నేను కోరేది ఏంటంటే, మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లల బాగు కొరకు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి బడిలో చదవాలి అన్నదానికన్నా నా బిడ్డ మొదట రక్షణ పొందాలి, నా బిడ్డ సీల్ చేయబడాలి దేవుడి కోసం అన్నది మీకు పెద్ద భారముగా ప్రార్థనగా ఉంటే మీరు అప్పుడు మంచి తల్లిదండ్రులు అవుతారు. సో ఫస్ట్ సీక్ దేర్ ఇటర్నిటీ, దాని తర్వాత ఈ ఫ్యూచర్ టెంపోరల్ ఫ్యూచర్. ఎంతసేపు ఉంటామో ఎప్పుడు పోతామో మనకి తెలియదు. మనమందరం కూడా ఎఫిమెరాన్ లాంటి వారం, అంటే కాసేపు ఉండిపోయేటువంటి పురుగు వంటి వారం. సో మనము దేవుడికి ఆయన ముద్ర చేత ముద్రింపబడుట ధన్యత. తలంచండి, కళ్ళు మూసుకోండి. సీల్డ్ ఆఫ్ గాడ్, దేవుడి చేత ముద్రింపబడిన వారు ధన్యులు. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, మా దేవుడవు, నీ గొప్ప కృపను బట్టి, ఉగ్రతను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. నీ ఉగ్రతలోనే నీవు మాకు కృప చూపించువాడవు. మమ్మను నాశనానికి అప్పగించకుండా రక్షించు రక్షకుడవైన దేవుడవు. నీవు నిజముగా సజీవుడవైన దేవుడవు, జీవ ప్రదాతవు గనుక నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము అనేక సందర్భాల్లో నిన్ను గురించి పెద్దగా లెక్క చేయకపోయినా నీవు మమ్మను లెక్కించడం కోసం పగలు లేదు రాత్రి లేదు కన్నార్పకుండా మా వైపు చూసి నీ హస్తములు చాచి మా కొరకే పనిచేస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రం. రక్షణ లేని వారందరూ రక్షించబడినట్లు చేయండి. రక్షించబడిన వారందరూ కూడా
మేము దేవుని చేత ముద్రింపబడిన వారం అంటే దేవుడి సంబంధులం, మేము దేవుడి సేవకులం, మేము దేవునికి సమర్పితమైన వారం అనేటువంటి భావముతో బ్రతుకున్నట్లు కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.